ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువు పట్టువంటి ఖతర్ రస్లఫాన్ క్షేత్రంలో భారీ పేలుడు జరిగినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. బ్రేకింగ్ అప్డేట్గా తెలుస్తోంది. ఖతర్లోని రస్లఫాన్ ప్లాంట్లో జరిగింది ఘోర ప్రమాదం. బర్జాన్ ప్లాంట్లో ఈ భారీ పేలుడు, మంటలు భారీగా చెలరేగినట్టుగా వార్తలు అందుతున్నాయి. 54 మందికి పైగా గాయాలు, 19 మంది జాడ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ చాలా భయానకంగా ఉన్నాయి. యుద్ధ సమయంలో ధ్వంసమైన ఖతర్లోని ఈ రస్లఫాన్ గ్యాస్ క్షేత్రం ఆర్టిఫెక్ట్ తోటే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బర్జాన్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడులో 54 మంది గాయపడగా 18 మంది జాడ గల్లంతైంది. వాస్తవానికి ఇరాన్ అమెరికా యుద్ధం సమయంలో ఐఆర్జీసీ దళాలు రస్లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ప్లాంట్ దెబ్బతిని భారీగా ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది కూడా. కొన్నాళ్ల క్రితమే ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ఖతర్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ భారీ పేలుడు సంభవించింది. ఖతర్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రస్లఫాన్ నగరం ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో ఇది ఏషియా, యూరోప్ ఎగుమతులకు అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడ నుంచి గ్యాస్ దాదాపు 30 దేశాలకు పైగా ఎగుమతి అవుతోంది. వీటిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, సౌత్ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య, చైనా వంటి దేశాలు ఉన్నాయి. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతర్ నుంచి 40 నుంచి 47% వరకు హర్మూజ్ జలసంధి దాటుకుని వస్తున్నాయి. ఈ గ్యాస్ క్షేత్రాన్ని ఖతర్ ఎనర్జీ నిర్వహిస్తుంది. భారత్ ఖతర్ మధ్య 2024లో $78 బిలియన్ విలువైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఖతర్ ఎల్ఎన్జీ భారత్లో విద్యుత్తు, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలు, గృహ ఉపయోగానికి చాలా కీలకం. అమెరికా, ఆఫ్రికాతో పోల్చుకుంటే ఇక్కడ నుంచి భారత్కు గ్యాస్ తరలించడం చాలా చౌక. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.